హలో డియర్ పార్టిసిపెంట్స్. ఇప్పుడు నేను మీకు ఆంధ్రప్రదేశ్ అకౌంట్ కోడ్ గురించి బ్రీఫ్గా, అంటే అకౌంట్ కోడ్ అనేది చాలా పెద్దది, బ్రీఫ్గా మీకు మీ అవసరానికి తగ్గట్టుగా చెప్పడం జరుగుతుంది. సో దీనికి ముందుగా అకౌంట్ కోడ్ అనేది ఎందుకు ఏంటి అనేది తెలుసుకోవాలి. అకౌంట్ కోడ్ అనేది మామూలుగా కోడ్స్ మాన్యువల్స్ తయారు చేసేటప్పుడే ఇది కూడా గవర్నర్ ప్రమేయంతో ఫైనాన్స్ డిపార్ట్మెంటు అప్పట్లో తయారు చేసింది. దీంట్లో ఏంటంటే కంట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రూల్స్, అకౌంటెంట్ జనరల్ రూల్స్, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్స్ సంబంధించినవి, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంటు, వీళ్ళందరికీ సంబంధించిన వాటి మీద రెలవెంట్ ఆర్టికల్స్, పర్ఫార్మాసు, తర్వాత అపెండిసెస్ ఇలాంటివి ఉంటాయి. సో వీటిలో ఈ అకౌంట్ కోడ్ అనేది 3 వాల్యూమ్స్ ఉంటుంది. ఫస్ట్ వాల్యూమ్లో వచ్చేసరికి మామూలుగా 6 పార్ట్స్ ఉంటుంది. ఈ 6 పార్ట్స్లో దాదాపు 85 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 85 ఆర్టికల్స్లో మెయిన్గా ఏంటంటే కంట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ హీజ్ సబార్డినేట్ అకౌంటెంట్ జనరల్ యొక్క వాళ్ళ అకౌంట్స్ మెయింటెనెన్సు, తర్వాత వాళ్ళు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. తర్వాత అకౌంట్ కోడ్ వాల్యూమ్ 2లో వచ్చేసి ట్రెజరీ ఫంక్షన్స్లో అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, అకౌంట్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ డైరెక్టెడ్ బై ది అకౌంటెంట్ జనరల్, తర్వాత కంట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏమైతే ఆర్డర్స్ ఇస్తాడో దాన్ని బేసిస్కొని అకౌంటెంట్ జనరల్ ఆయా ట్రెజరీస్ డిపార్ట్మెంట్స్కి రెలవెంట్ రికార్డ్స్ స్టేట్ గవర్నమెంట్ తరఫున ఎలాంటి రికార్డ్స్ ట్రెజరీస్ అకౌంట్స్ నిర్వహించాలి, అకౌంట్స్ సబ్మిషన్కి సంబంధించిన ఎలాంటి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, అవన్నీ కూడా అకౌంట్ కోడ్ వాల్యూమ్ 2లో ఉంటాయి. అకౌంట్ కోడ్ వాల్యూమ్ 3లో వచ్చేసి మామూలుగా పబ్లిక్ వర్క్స్ సంబంధించి వర్క్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇది అకౌంట్ కోడ్ వాల్యూమ్ 3లో ఉంటాయి. దీంట్లో మెయిన్గా వాల్యూమ్ 1లో వచ్చేసి ఏంటంటే మనం వీ హ్యావ్ టు నో సమ్ డెఫినిషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటెంట్ జనరల్ అంటే ఏంటంటే ఈజ్ ది సబార్డినేట్ టు ది కంట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కంట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తాడు. పార్లమెంట్లో 1971లో పాస్ అయిన చట్టం మేరకు కంట్రోలర్, ఆడిటర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది, అకౌంటెంట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది, అకౌంట్స్ వారు ఏ విధంగా నిర్వహిస్తారు అనేది కూడా ఈ అకౌంటెంట్ జనరల్ దాంట్లో ఉంటుంది. తర్వాత స్టేట్ అకౌంటెంట్ జనరల్ మీన్స్ ఆ పర్టికులర్ స్టేట్కి, ప్రతి స్టేట్కి ఒక అకౌంటెంట్ జనరల్ ఉండటం జరుగుతుంది. తర్వాత సివిల్ అకౌంట్స్ ఆఫీసర్ మీన్స్ అకౌంటెంట్ జనరల్, సివిల్ అకౌంట్స్ ఆఫీసర్ ఆల్సో బి ది కన్స్ట్రక్టెడ్ అకార్డింగ్లీ. అంటే సివిల్ అకౌంటెంట్ జనరల్ అంటే ఎలా ఉంటుంది, అకౌంట్స్ ఆఫీసర్ సబార్డినేట్ టు ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అకౌంట్స్ ఆఫీసర్ కంట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సబార్డినేట్గా ఉంటాడు. తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ అండర్ ఆర్టికల్ 148 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆయన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 148 ప్రకారం ప్రెసిడెంట్ నియామకం జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. తర్వాత స్టేట్ మీన్స్ ది ఏ పర్టికులర్ స్టేట్, ఆంధ్రప్రదేశ్. తర్వాత కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే స్టేట్ referred to in clause 1 266 of constitution or both, the context may apply. సో కన్సాలిడేషన్ ఫండ్ స్టేట్కి ఎలా ఉంటాయి అంటే 3 రకాల ఫండ్స్ ఉంటాయి. కన్సాలిడేషన్ ఫండు, కంటింజెన్సీ ఫండు, పబ్లిక్ అకౌంట్ ఫండు అనేవి ఉంటాయి. గవర్నర్ మీన్స్ ది గవర్నర్ ఆఫ్ ఏ స్టేట్. సో public account means public account of a state referred to clause 2 of 266 of constitution. State ante the Andhra Pradesh. Bank means the bank subordinate to the Reserve Bank. The bank authorized by the Reserve Bank, SBI, SBH branches.
ఇట్లా తెలుసుకో. First of all, we have to know about account code volume 1. It deals with the concerning of classification of accounts and other allied aspects, functions of the Controller Auditor General of India and his subordinate Accountant General rules. 149 Article 149 to 151 కాన్స్టిట్యూషన్ ప్రకారము ఈ 1971లో ఈ రూల్స్ అన్నీ ప్రిస్క్రైబ్ చేయబడ్డాయి, సిఏజీ రూల్స్ అని. ఈ సిఏజీ రూల్స్ ప్రకారం కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మొత్తం అకౌంట్స్కి అతనిది బాధ్యత. అట్లాగే అతని అండర్లో ఉన్నటువంటి అకౌంటెంట్ జనరల్ స్టేట్ అకౌంట్స్కి మొత్తం ఆడిట్ విభాగానికి కానీ ఖర్చు విభాగానికి కానీ వీటన్నిటికీ కూడా స్టేట్ గవర్నమెంటు హెచ్చుతగ్గులుగా ఏదన్నా ఉంటే వాటన్నిటినీ కూడా మానిటర్ చేసేటువంటిది అకౌంటెంట్ జనరల్. ఆడిట్ రూపంలో అన్ని డిపార్ట్మెంట్లని ఆడిట్ చేసి గవర్నమెంట్ తరఫున ఎక్స్పెండిచర్ని కంట్రోల్ చేసేటువంటిది మెయిన్గా రెస్పాన్సిబిలిటీని స్టేట్ గవర్నమెంట్ తరఫున అకౌంటెంట్ జనరల్ బాధ్యత వహిస్తారు. తర్వాత గవర్నమెంట్లో 3 మెయిన్ డివిజన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే బడ్జెట్ ఇష్యూ వేరు, దీంట్లోకి వచ్చేసరికి మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్కి వచ్చేసరికి 3 మెయిన్ డివిజన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ కన్సాలిడేటెడ్ ఫండు, కంటింజెన్సీ ఫండు, పబ్లిక్ అకౌంట్. కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే మొత్తం ఆయా స్టేట్ కన్సాలిడేషన్ ఫండ్, స్టేట్లో వచ్చేటువంటి రిసీట్స్, గ్రాంట్స్, లోన్స్, కాంట్రిబ్యూషన్స్ ఇవన్నీ కలిపి కూడా కన్సాలిడేషన్ ఫండ్ కింద వస్తుంది. తర్వాత కన్సాలిడేటెడ్ ఫండ్లో మామూలుగా అన్ని రకాల రిసీట్స్ వస్తాయి. తర్వాత క్యాపిటల్ అవుట్లే రిసీట్స్ కూడా దీంట్లో ఉంటుంది. కంటింజెన్సీ ఫండ్ ఒకేసారి కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి కానీ ప్రీవియస్ ఇయర్స్లో మిగిలినటువంటి ఏదైనా సరే కన్సాలిడేషన్ ఫండ్లో నుంచి లంప్సమ్ అమౌంట్ ఒక అమౌంట్గా తీసి ఆనాడు 1957లో కంటింజెన్సీ యాక్ట్ ఒకటి పాస్ చేశారు. ఆనాడు 50 crores కంటింజెన్సీ ఫండ్ ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చారు. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో అది 200 crores మనకి కంటింజెన్సీ ఫండ్ ఉండిపోయింది. కంటింజెన్సీ ఫండ్ ఇప్పుడు మనకి పాపులేషన్ బేస్లో ఈ 200 crores మనకి డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో నుంచి మనం గవర్నరు కంటింజెన్సీ అడ్వాన్సెస్ శాంక్షన్ చేస్తాడు. ఎవరికి? డిపార్ట్మెంట్స్కి, ఆయా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి. దానికి సంబంధించి కంటింజెన్సీ ఫండ్ ఉంటుంది. కంటింజెన్సీ ఫండ్ ఏంటంటే మెయిన్గా గవర్నరు ఏదైనా డిపార్ట్మెంట్ మాకు అడ్వాన్స్గా మంజూరు చేయండి, మాకు ఇంకా బడ్జెట్ ఎస్టిమేట్స్ ఇంకా డిస్కస్ కావట్లేదు, రెగ్యులర్ బడ్జెట్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ అది అడ్జస్ట్ చేస్తామని కనుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు ద్వారా గవర్నరు వారికి అడ్వాన్సెస్ చేసి రికూప్ చేస్తారు. గవర్నరు ఒక స్టేట్కి కంటింజెన్సీ ఫండ్ని ఒక పర్మనెంట్ అడ్వాన్స్ పద్ధతిలో ఇది కన్సర్న్. మనకి పర్మనెంట్ అడ్వాన్స్ ప్రతి ఆఫీస్కి ఎలాగ మనం అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్కి ఎలా వాడుతున్నామో అలాగే స్టేట్లో అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచరు ఆయా పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో వచ్చినప్పుడు దీన్ని కంటింజెన్సీ ఫండ్ గవర్నరు ఉపయోగిస్తాడు. తర్వాత పబ్లిక్ అకౌంట్ అంటే మెయిన్గా ప్రావిడెంట్ ఫండ్స్, తర్వాత రిజర్వ్ ఫండ్స్, డిపాజిట్స్, సస్పెన్స్ అండ్ మిస్లేనియసెస్, రెమిటెన్సెస్, క్యాష్ బ్యాలెన్స్ ఇలాంటివన్నీ కూడా పబ్లిక్ అకౌంట్ కింద వస్తాయి. ఇదంతా ఏంటంటే ఈ డివిజన్స్లో పబ్లిక్ అకౌంట్ ప్రధాన పాత్ర. దీంట్లో ఉండేటువంటి అమౌంట్స్ ఏదైనా ఫండ్స్ ఎంప్లాయీ రిటైర్ అయినప్పుడు కానీ ఎంప్లాయీ చనిపోయినప్పుడు కానీ ఆయా సందర్భాల్లో కంటింజెన్సీని బట్టి మధ్యలో అది ఆయా పర్టికులర్ టైమింగ్స్లో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఒక బ్యాంకు లాగా ఉండి పబ్లిక్ అకౌంట్లో ఉన్న మనీని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మెయిన్గా ఏంటంటే క్యాపిటల్ అకౌంట్లో
రెవెన్యూ అకౌంట్లో మెయిన్ ఏంటంటే 3 సెక్టార్స్ ఉంటాయి. వన్ ఈజ్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ గ్రాంట్స్ యూనిట్ అనేవి ఉంటాయి. తర్వాత సబ్ సెక్టార్స్లో ట్యాక్స్ రెవెన్యూలో ఏంటంటే ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెంచరు, తర్వాత ట్యాక్సెస్ ఆన్ ప్రాపర్టీ అండ్ క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్, ట్యాక్సెస్ ఆన్ కమోడిటీస్ ఆఫ్ సర్వీసెస్. సో సెక్టార్ బి నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది ఉంటుంది. ఇందులో ఫిజికల్ సర్వీసెస్, ఇంట్రెస్ట్ రిసీట్స్, డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్, అదర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కంప్రైజింగ్ రిసిప్ట్స్ రిలేటింగ్ టు జనరల్ సర్వీసెస్, సోషల్ సర్వీసెస్, ఎకనామిక్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. అట్లాగే ఎక్స్పెండిచర్ సైడ్ వచ్చేసరికి జనరల్ సర్వీసెస్, సోషల్ సర్వీసెస్, ఎకనామిక్ సర్వీసెస్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇదైనా ఉంటుంది. క్యాపిటల్ అకౌంట్కి వచ్చేసరికి క్యాపిటల్ అకౌంట్లో ప్రీవియస్ ఇయర్స్లో ఉండేటువంటి కన్సాలిడేషన్ ఫండ్లో మిగిలినటువంటి అమౌంట్లో నుంచి కానీ ప్రజెంట్లో ఉన్న దాంట్లో నుంచి కానీ కొంత అమౌంట్ని తీసి దాన్ని క్యాపిటల్ అమౌంట్గా అలోకేట్ చేయడం జరుగుతుంది. తర్వాత క్యాపిటల్ అమౌంట్ పర్మనెంట్ అసెట్స్ ఉంటే ఆ పర్మనెంట్ అసెట్స్ నుంచి రాబడి ఉంటుంది. పర్మనెంట్ అసెట్స్ ఏర్పరచడానికి కూడా క్యాపిటల్ అవుట్లే కింద బడ్జెట్ అలోకేట్ చేసి దాంట్లో మనకి క్యాపిటల్ అవుట్లే ఫండ్స్ కింద ఖర్చు పెట్టి మళ్ళీ క్యాపిటల్ అవుట్లే రిసీట్స్ రూపంలో కొంత వస్తూ ఉంటుంది. తర్వాత అకౌంట్స్ వచ్చేసరికి 7 టైర్ సిస్టంలో ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్కి ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ అంటూ ఉంటుంది. హెడ్ ఆఫ్ అకౌంట్ 7 టైర్ సిస్టంలో నడుస్తుంది. ఆ 7 టైర్ సిస్టంలో మెయిన్గా ఫస్ట్ స్టెప్ వచ్చేసి 4 డిజిట్ టైర్ అనేది ఉంటుంది. ఈ 4 డిజిట్ టైరు వరుస క్రమంగా తర్వాత స్టెప్స్ ఉండటం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఈ కోడింగ్ నెంబర్స్కి వచ్చేసరికి అవి రిసీట్సా, పేమెంట్సా, క్యాపిటల్ అవుట్లేనా, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అని తెలుసుకోవాలంటే 0020 నుంచి 1999 అంటే 0020 నుంచి 1999 దాకా ఉండేవన్నీ కూడా ఫస్ట్ డిజిట్లో 0 కానీ 1 కానీ ఉంటే అవి రిసీట్స్. ఫస్ట్ మేజర్ హెడ్ ఆఫ్ అకౌంటులో 4 గళ్ళు ఉంటాయి. 4 గళ్ళలో ఫస్ట్ డిజిట్ 0 ఉంటే అది రిసీటు, 1 ఉన్న రిసీటు. తర్వాత అది 0022 1999 దాకా చూపించేటువంటి రిసీట్స్ కింద మేజర్ హెడ్స్ కింద వస్తాయి. 2011 కింద అంటే ఫస్ట్ డిజిట్ 2 కానీ 3 కానీ ఉంటే అవి ఎక్స్పెండిచర్ హెడ్స్ కింద మేజర్ ఎక్స్పెండిచర్ హెడ్స్ రెవెన్యూ అకౌంట్ కింద వస్తుంది. 4000 వచ్చేసరికి 4 అనేది కనుకుంటే క్యాపిటల్ అకౌంట్ కింద వస్తాయి. 4, 5 కనుక చూపిస్తే క్యాపిటల్ అకౌంట్ కింద లెక్కలోకి వస్తుంది. సో 4000 క్యాపిటల్ అకౌంట్ మేజర్ హెడ్గా ఉంటుంది. క్యాపిటల్ రిసీట్స్ 4011 to 5999 ఎక్స్పెండిచర్ మేజర్ హెడ్స్ ఖర్చు పెట్టే హెడ్ల కింద క్యాపిటల్ అకౌంట్ కింద 4011 నుంచి 5999 దాకా ఉంటుంది. అంటే ఏంది 4, 5 కనుకుంటే ఇది క్యాపిటల్. ఫస్ట్ డిజిట్లో 4 కానీ 5 కానీ ఉంటే అది క్యాపిటల్ అవుట్లే అనమాట. 6001 to 6010 వచ్చేసి పబ్లిక్ డెబిట్ కింద వస్తుంది. తర్వాత 6011 to 7999 ఇది వచ్చేసి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ హెడ్ని చూపిస్తుంది. 8000 అనేది పార్ట్ 2 కంటింజెన్సీ ఫండ్ కింద వస్తుంది. తర్వాత 8001 to 8999 వచ్చేసరికి పబ్లిక్ అకౌంట్ కింద వస్తుంది. ఇప్పుడు తర్వాత గ్రేటర్ ఎఫెక్టివ్గా కంట్రోల్ సబ్ మేజర్ హెడ్స్ ఎట్లా ఉంటాయి అని అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాడు. మేజర్ హెడ్ 2210 మెడికల్ పబ్లిక్ హెల్త్. ఇప్పుడు మేజర్ హెడ్లో ఆ డిపార్ట్మెంట్ ఏంటి, అది ఏం పని చేస్తున్నది అనేది కూడా తెలుస్తుంది. చివరన ఉన్నటువంటి డీటెయిల్డ్ హెడ్ ఏం చెప్తుందంటే అప్రాపరేషన్ హెడ్ చెప్తుంది చివరిది. ఫస్ట్ డిజిట్ ఏమో డిపార్ట్మెంట్ ఉనికి, ఆ డిపార్ట్మెంట్ ఏంటి అనేది చెబుతుంది. చివరి డీటెయిల్డ్ హెడ్ అనేది ఆ డిపార్ట్మెంట్కి బడ్జెట్ అప్రాపరేషన్ ఇవ్వడానికి ఏంటి అనేది ఆ చివరి డిజిట్ డీటెయిల్ హెడ్ అనేది చెప్తుంది. ఎగ్జాంపుల్కి తీసుకుంటే 2210 మెడికల్ పబ్లిక్ హెల్త్
01 అర్బన్ హెల్త్ సర్వీసెస్ అలోపతి. 02 చూడండి, మెడికల్ హెల్త్లోనే చాలా యూనిట్స్ ఉన్నాయి. అర్బన్ హెల్త్ అని, అర్బన్ హెల్త్ సర్వీసెస్ అని, రూరల్ హెల్త్ సర్వీసెస్ అని, తర్వాత అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్. వీటిల్లో పబ్లిక్ హెల్త్లో ఉండేటువంటి మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్లో ఉండే రకరకాల డిపార్ట్మెంట్స్ని తర్వాత సబ్ హెడ్ కింద, సబ్ హెడ్ అనేది 01 అనేది ఒక ఇది అలోపతి చూపిస్తుంది, 02 అనేది అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ అనేది చూపిస్తుంది, 03 అలోపతి చూపిస్తుంది. ఇట్లాగే ప్రతి డిపార్ట్మెంట్ యొక్క హెడ్ ఆఫ్ అకౌంట్ సబ్ హెడ్లో ఆ డిపార్ట్మెంట్ యొక్క పనిని చెప్తుంది, ఏం పని చేస్తారు అనేది చెప్తుంది. అంటే మేజర్ హెడ్ ఏమో ఆ డిపార్ట్మెంట్ పేరును తెలియజేస్తుంది, సబ్ హెడ్ వచ్చేసి వాళ్ళు ఏం పని చేస్తారనేది సుమారుగా ఏం సర్వీస్ అందిస్తారనేది తెలుస్తుంది. మైనర్ హెడ్స్ వచ్చేసరికి 3 డిజిట్స్ ఉంటాయి. సబ్ హెడ్ తర్వాత మైనర్ హెడ్ 3 డిజిట్స్ అంటే ఏంది, ఫస్ట్ డిజిట్ 4, సెకండ్ డిజిట్ 2 స్టెప్స్, తర్వాత థర్డ్ టైర్ వచ్చేసరికి 3 స్టెప్స్ ఉంటాయి. ఏంటంటే 3 డిజిట్స్. 101 ప్రివెన్షన్ కంట్రోల్ డిసీజెస్, అంటే ఫ్లడ్, అడల్ట్ ఎడ్యుకేషన్, డ్రగ్ కంట్రోల్, ఇట్లా వరుసగా ఆయా డిపార్ట్మెంట్స్లో ఉండేటువంటి వాటి యొక్క ఏమేమి వాళ్ళు యాక్టివిటీస్ చేస్తారో దాని గురించి చెప్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వీ హ్యావ్ ది ఫాలోయింగ్ మైనర్ హెడ్స్ ఇంకా ఉన్నాయి. 101 ఆయుర్వేద, 102 హోమియోపతి, 103 యునాని, సిద్ధ, అలోపతి, వీటన్నిటిని కూడా ఆ మైనర్ హెడ్ కింద చూపెట్టి ఆ డిపార్ట్మెంటు యాక్టివిటీస్ని తెలియజేస్తుంది. తర్వాత ఏంటంటే డీటెయిల్ హెడ్స్ అండ్ సబ్ డీటెయిల్స్. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది, యాజ్ కంట్రోల్డ్ బై ది అకౌంటెంట్ జనరల్. అకౌంటెంట్ జనరల్ అకౌంట్స్లో ఇచ్చిన క్లాసిఫికేషన్స్ ప్రకారము, ఆ హెడ్స్ ప్రకారము గవర్నమెంట్ ఆయా డిపార్ట్మెంట్ల చేత వర్క్ చేయించడం, ఆయా డిపార్ట్మెంట్కి బడ్జెట్ అలాట్ చేయడం ఎట్లా జరుగుతుంది. తర్వాత హెడ్స్ అండ్ సబ్ డీటెయిల్ హెడ్స్. ఇప్పుడు 010 శాలరీస్, ఎంప్లాయీస్ శాలరీసే తీసుకున్నాం. 010 శాలరీస్ అనేది ఉంటుంది. దాంట్లో పే ఏంటి, పేకి నోమన్క్లేచరు 11. తర్వాత 010 అనేది తర్వాత సబ్ హెడ్, తర్వాత సబ్ డీటెయిల్డ్ హెడ్, డీటెయిల్డ్ హెడ్ అనేది లాస్ట్. 010లో మళ్ళీ 11 పే ఆఫ్ ఎస్టాబ్లిష్మెంటు, 12 అదర్ అలవెన్సెస్, 13 డిఏ, 020 వేజెస్, తర్వాత 040 పెన్షనరీ ఛార్జెస్, 41 పెన్షన్స్, 42 గ్రాట్యుటీస్, ఇట్లాగా 110 డొమెస్టిక్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్, 111 టూర్ అడ్వాన్సెస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, 112 బస్ వారెంట్స్, ఇలాగ 130 ఆఫీస్ ఎక్స్పెన్సెస్లో 131 యూటిలిటీ పేమెంట్స్, ఓవై రెంట్స్. ఇలాగా మనం బడ్జెట్ అలోకేషన్ చేసి వాటిని డ్రా చేయడానికి ప్రొవిజను వస్తుంది. ఇప్పుడు క్లాసిఫికేషన్లో వచ్చేసరికి కన్సాలిడేషన్ ఫండ్లో 2 రకాల క్లాసిఫికేషన్ ఉన్నది. ఏంటంటే ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ కింద ఛార్జ్డ్, ఓటెడ్ అనే 2 ఉంటాయి. ఛార్జ్డ్ ఒక స్టేట్మెంట్. ఛార్జ్డ్ ఫంక్షన్ కింద ఏంటంటే కంటింజెన్సీ ఫండ్ కింద గవర్నరు పనిచేసినప్పుడు గవర్నర్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జ్డ్ కింద వస్తుంది. గవర్నరు హీజ్ స్టాఫ్, ఆయన ఆఫీసు, ఆయన సిబ్బంది, దానికి సంబంధించిన శాలరీస్ కానీ, స్పీకరు, డిప్యూటీ స్పీకరు శాలరీస్ కానీ, తర్వాత చైర్మన్, డిప్యూటీ చైర్మన్ వాళ్ళ శాలరీస్ కానీ, హైకోర్టు జడ్జెస్ కానీ, తర్వాత కోర్టు డిక్రీలకు కానీ, గవర్నమెంట్ పేడర్స్ని పెట్టుకున్న వాటికయ్యే ఖర్చులు కానీ, ఇవన్నీ కూడా ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ కింద చూపెట్టడం జరుగుతుంది. ఓటెడ్ ఎక్స్పెండిచర్ అంటే అన్ని డిపార్ట్మెంట్లకి రెవెన్యూ రిసీట్స్, తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచరు, మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ అవుట్లే, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అని 3 రకాలు ఉంటాయి. సో రెవెన్యూ రిసీట్స్, రెవెన్యూ, క్యాపిటల్ అవుట్లే కలిపి పార్ట్ 1 అకౌంట్ గాను, రెవెన్యూ పేమెంట్స్, క్యాపిటల్ అవుట్లే పేమెంట్స్ పార్ట్ 1 గాను, అట్లాగే రెవెన్యూ రిసీట్స్ లోన్స్ పార్ట్ 2 గాను,
రెవెన్యూ పేమెంట్స్ పార్ట్ 2 గాను అకౌంట్స్లో క్లాసిఫికేషను జరుగుతుంది. అది అట్లాగా అకౌంటెంట్ జనరల్ అకౌంట్స్లో క్లాసిఫికేషన్ ఈ విధంగా ఉండాలని నిర్ధారించి ఆయా స్టేట్ గవర్నమెంట్స్ త్రూ ట్రెజరీస్ ద్వారా, ఆడిట్ వింగ్స్ ద్వారా, తర్వాత పెయిడ్ అకౌంట్స్ ఆఫీసెస్ ద్వారా కూడా ఇవన్నీ కూడా అకౌంట్స్ మానిటరింగ్ చేస్తుంది. అకౌంట్స్ వాళ్ళు పంపించేటువంటి అకౌంట్స్ క్లాసిఫైడ్ అకౌంట్స్ కరెక్ట్గా పంపిస్తున్నారా లేదా, తర్వాత ఆడిట్ పరంగా అన్నీ ఆడిట్ చేసి అకౌంటెంట్ జనరల్ స్టేట్ గవర్నమెంట్కి రిపోర్టు ఇవ్వటం జరుగుతుంది. ఇచ్చినప్పుడు బడ్జెట్ సమావేశాలప్పుడు ఏమవుతుందంటే స్టేట్ గవర్నమెంట్ డిస్కస్ చేసేటప్పుడు అసెంబ్లీలో డిస్కస్ చేసేటప్పుడు అకౌంట్ జనరల్ ఇచ్చిన అకౌంట్స్ కానీ ఆడిట్ రిపోర్ట్స్ కానీ చర్చించబడి ఏ డిపార్ట్మెంట్ అయితే ఏదైనా లోపాలు కనుకుంటే అవి చర్చించి ఆ డిపార్ట్మెంట్ని ఒక్కొక్కసారి గవర్నమెంట్ కూడా సెన్ష్యూర్కి గురవ్వాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ ఏజీ ఏం చేస్తారంటే అన్ని స్టేట్ గవర్నమెంట్ తరఫున అన్ని ఆఫీసుల్ని ఆడిట్ చేసి ఆడిట్ రిపోర్ట్స్ని కమ్యూనికేట్ చేస్తారు ఆయా కన్సర్న్డ్ ఆఫీస్కి. వాళ్ళు కనుక రిప్లై అవ్వకపోతే వాళ్ళ కంట్రోలింగ్ అథారిటీకి చేయటం జరుగుతుంది. కంట్రోలింగ్ అథారిటీ కూడా చేయకపోతే హెడ్కి తెలియజేస్తారు. హెడ్ తెలియకపోతే గవర్నమెంట్కి తెలియజేస్తారు. గవర్నమెంట్ రెస్పాండ్ కాకపోతే ఇమీడియట్గా పేరాసల్లా పెద్దగా ఆడిట్ పేరాస్గా ఉండేవి వాటిని ఏజీకి పంపిస్తారు. ఏజీ ఏం చేస్తాడు, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఎలాంటి ఆడిట్కి రెస్పాండ్ కావటం లేదు, సో మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి కంట్రోలర్కి పంపిస్తారు. కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఆ స్టేట్ గవర్నమెంట్ ఒకవేళ ఏదైనా అవకతవకలు చేస్తే అవన్నీ కూడా ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్ళటం జరుగుతుంది, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో అప్పుడు స్టేట్లో ఆ అకౌంట్స్లో ఏదైనా ఫ్రాడ్ జరిగి కానీ అలాంటివి ఏమైనా జరిగినా కూడా గవర్నమెంట్ని సెన్ష్యూర్ చేసే పరిస్థితులు వస్తాయి. సో అలాంటిదిగా ఉంటుంది. తర్వాత మిస్లేనియస్ క్లాసిఫికేషన్స్ ఏదైనా ఉంటే వాటిని రెక్టిఫై చేయాలంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంట్రీస్ అనే పద్ధతిలో ఆర్టికల్ 52 ప్రకారం ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి రెవెన్యూ అకౌంట్లు మాత్రమే, రెవెన్యూలో ఒక 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 హెడ్ నుంచి ఇంకొక హెడ్కి మాత్రమే క్లాసిఫికేషను మార్పు చేయడానికి, అడ్జస్ట్ చేయడానికి వీలు ఉంటుంది. సపోజ్ ఏదైనా ఒక దాంట్లో పడాల్సిన ఒక దాంట్లో పడితే అవి ఏఎం ఆల్టరేషన్ మెమో ద్వారా త్రూ డిస్ట్రిక్ట్ ట్రెజరీస్ ద్వారా ఆల్టరేషన్ మెమో పంపించడం జరుగుతుంది. ఆల్టరేషన్ మెమో వీళ్ళు ఏజీ ఆమోదించి డిటిఓ అకౌంట్లో ఇన్కార్పొరేట్ చేసుకుని ఏజీ అకౌంట్లో కూడా కరెక్ట్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంట్రీస్ అని అంటారు. తర్వాత రికవరీస్ ఆఫ్ ఓవర్ పేమెంట్స్ ఏమన్నా వస్తే వాటిని ఎలా చేయొచ్చు అంటే వాటిని రిసీట్స్గా మళ్ళీ చలానాలు కట్టకుండా ఏ హెడ్లో అయితే వాళ్ళు డ్రా చేశారో అదే హెడ్లో షార్ట్ డ్రా చేయటం, అంటే దాంట్లోనే తగ్గించడం, ఆర్ఓపి రికవరీ ఆఫ్ ఓవర్ పేమెంట్ ఆర్టికల్ 36 ప్రకారం రికవరీస్ ఆ విధంగా చేయటం జరుగుతుంది. తర్వాత ఏంటంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఇన్ డీటెయిల్గా పోతే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఆల్ ఓవర్ ఇండియా తరఫున, యూనియన్ గవర్నమెంట్ తరఫున అకౌంట్స్ అన్నిటికీ కూడా రెస్పాన్సిబిలిటీ వహిస్తూ అన్ని స్టేట్స్ యొక్క అకౌంట్స్ అన్నీ కూడా అన్ని స్టేట్ అకౌంటెంట్ జనరల్స్ యొక్క యాక్టివిటీస్ని, అకౌంట్స్ని వీళ్ళు ఎగ్జామిన్ చేసి దాని మీద చర్యలు తీసుకుంటారు. అట్లాగే స్టేట్ గవర్నమెంటు అన్ని ట్రెజరీస్, అన్ని ఆడిట్, లోకల్ ఫండ్స్, అన్ని పెయిడ్ అకౌంట్స్ ఆఫీసెస్ అన్నిటిని కూడా మానిటర్ చేస్తూ ఆడిట్ రిపోర్ట్స్లో ద్వారా అకౌంట్స్లో రెక్టిఫై చేయటం, ఒకవేళ ఎక్సెస్లు లెస్లు ఏమైనా జరిగితే అవన్నీ కూడా పాయింట్ అవుట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా రెక్టిఫై చేయించడం జరుగుతుంది. తర్వాత గవర్నమెంట్ ఏంటంటే 3 రకాల అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంది. పార్ట్ 1 వచ్చి కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ది స్టేటు. తర్వాత గవర్నమెంట్ ఆపరేషన్స్ ఆర్ క్లాసిఫైడ్ అండర్ 7 టైర్ సిస్టమ్ ఆఫ్ మెయింటెనెన్స్. కన్సాలిడేట్ ఫండ్ ఇప్పుడు ఈచ్ మేజర్ హెడ్ ఈజ్ అలాటెడ్ కోడ్ నంబర్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 4 డిజిట్స్. ప్రతి డిపార్ట్మెంట్కి 4 డిజిట్స్ కోడ్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 డిజిట్స్ కోడ్ నెంబర్లోని
ఆ డిపార్ట్మెంట్ ఏంటి అనేది తెలుపుతుంది. ఆ డిపార్ట్మెంట్ కోడ్ నంబర్లు హెడ్ ఆఫ్ అకౌంట్లో 7 టైర్ సిస్టంలో ఇది చలానా రిసిట్ సైడ్ కూడా 7 టైర్ సిస్టంలోనే ఫిల్ చేయాలి. పేమెంట్స్ కూడా 7 టైర్ సిస్టంలోనే ఫిల్ చేయాలి. సో బడ్జెట్ అప్రాపరేషన్స్ అన్నీ కూడా లాస్ట్ డీటెయిల్డ్ హెడ్ కింద అప్రాపరేషన్ చూపించడం జరుగుతుంది. సో ఛార్జ్డ్ ఎక్స్పెండిచరు ఎలాగనంటే ఈ స్టేట్ గవర్నమెంటు మామూలుగా బడ్జెట్ ప్రపోజల్స్ పెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే కన్సాలిడేటెడ్ ఫండ్లోనే 2 రకాలు ఓటెడ్ ఎక్స్పెండిచరు, ఛార్జ్డ్ ఎక్స్పెండిచరు 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్ తోటి తయారు చేయబడి, ఛార్జ్డ్ ఏమో ఇండిపెండెంట్ ఫంక్షనింగ్ కాబట్టి దాన్ని జస్ట్ డిస్కస్ చేస్తారు. ఓటెడ్ ఏమో అసెంబ్లీలో డిస్కస్ చేసి 2 ఎగువ సభ దిగువ సభల్లో ఆమోదించిన తర్వాత వాటిని ఆర్టికల్ 202 ప్రకారము స్టేట్మెంట్లు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 203 ప్రకారము ఇవి ఓటెడ్ బడ్జెట్ ఓటింగ్ జరిపి దాన్ని కూడా ఛార్జెడ్ కూడా ఆటోమేటిక్గా అందుతో కలిసిపోతుంది కాబట్టి దాన్ని డిమాండ్స్ రూపంలో పెట్టి నెక్స్ట్ దాన్ని బడ్జెట్ అప్రాపరేషన్ పాస్ చేయటం జరుగుతుంది. తర్వాత కన్సాలిడేషన్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్ అనేది స్టేట్కి ఒక మూలధనము. ఏదైనా అనుకోకుండా ఏ డిపార్ట్మెంట్ కన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆయా కన్సర్న్ డిపార్ట్మెంట్కి గవర్నరు అడ్వాన్సెస్ రూపంలో ఇచ్చేదే కంటింజెన్సీ ఫండ్. పబ్లిక్ అకౌంట్ అంటే యాజ్ అండ్ వెన్ పబ్లిక్ నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి, ఉద్యోగస్తుల నుంచి కావచ్చు, మరి ఎవరి నుంచి అయినా సరే తీసుకున్నటువంటి డిపాజిట్స్ రూపంలో తీసుకున్నట్టు కానీ ఏదైనా సరే అవన్నీ కూడా ఆయా సందర్భాల్లో మళ్ళీ రీపే చేసిన త్రూ బ్యాంక్ సిస్టమ్ మాదిరిగా రీపే చేసే సిస్టము వీళ్ళకి దీంట్లో పబ్లిక్ అకౌంట్లో ఉండేటువంటి అమౌంట్స్ ఆ విధంగా జరుగుతుంది. తర్వాత ఏంటంటే అకౌంటింగ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే డిస్ట్రిక్ట్ ట్రెజరీస్ ద్వారా అకౌంటింగ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా అమలు చేస్తుంది అకౌంటెంట్ జనరల్ స్టేట్ గవర్నమెంట్ అకౌంట్స్ అన్నిటికీ కూడా అతను జవాబుదారితనంగా ఉంటాడు. సో అకౌంట్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, తర్వాత వాటి ఆడిట్, వీటన్నిటి మీద మానిటరింగ్ అనేది కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహించేదంతా కూడా పార్ట్ 1 అకౌంట్ కోడ్లో చెప్పండి. మనం బ్రీఫ్గా 2-3 ముఖ్యమైన ఆర్టికల్స్ చెప్పుకున్నాం. దీంట్లో 85 ఆర్టికల్స్ ఉన్నాయి. సో మీరు ఓపిక ఉండేదాన్ని బట్టి కోడ్స్ మాన్యువల్స్ చదవటం అలవాటు చేసుకుంటే అసలు ఈ కోడ్స్ అసలు ఎందుకు బ్రీఫ్గా మీకు ఏంటంటే అవేర్నెస్ ఏర్పరచడానికి కోసం బ్రీఫ్గా ఇవ్వటం జరిగింది ప్రస్తుతం క్లాస్లో. సో డీటెయిల్గా వచ్చినప్పుడు ఈ మరిన్ని రూల్స్ మనం తెలుసుకోవచ్చు. సో ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.